that we have given representation. It's not that we have denied, but 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment, which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి నేను కోరలేదండి సారీ యు ఆర్ రాంగ్ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది. తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇట్స్ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీ అని చెప్పలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ 1 ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ 1 తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ 1 తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ 1 తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ 3 పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిలీజ్డ్ ద లిస్ట్, దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. बिल्कुल बढ़ेगा, क्यों नहीं पड़ेगा? అది పార్టీ ఛాయిస్. దాని పెద్ద ఇష్యూ ఏముంది నాకు అర్థం కాదు. పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్. అది మా పార్టీని మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎక్కడో 1-2 చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ, తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకొని విషయం చెప్పేవాడు ఉంటే అది వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా రాదు. ఏదండి చూద్దాం కదా, ఎవరు ఎక్కువ ఇస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకున్న రైవల్ ఏం తెచ్చిందండి. वो कब तक बोलते रहेंगे भाई? नहीं, उनको पागल समझते हम. उनको तो बिल्कुल पागल समझते हैं. कितने बार बोलेंगे वो? हर एक ने रिकॉर्ड लगा. कितने बार बोलते भाई? कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को? मैं क्या बोल रहा हूँ आपको? इतना अंधा लोग है तो हम क्या करेंगे? Karnataka has no relevance to Telangana. And what is the, because what is happening in Karnataka now people are realizing, treacherous power cuts, load shedding in Bangalore city, where we don't expect to happen. What is happening there? చాలా వాగ్దానాలు విస్మరించేసారు వాళ్ళు. మొన్న ఎలక్షన్లో చెప్పినవి అలవిగాని వాగ్దానాలు. మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము, మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పినారో ఎగ్జాక్ట్లీ ఇవి ఆపద మొక్కులు మొక్కే పార్టీలు కొన్ని ఉంటాయి ఎన్నికల కోసం. ఎవరు ఏందో తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక నావెల్ ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. ఇదే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికలలో మేము 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పారు. నేను స్ట్రేట్గా చెప్పిన ప్రజలకు 2 లక్షలు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మీకు కూడా తెలిసి ఉండాలి. డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గర బీరువాలలో పెట్టి ఉండే ఈ డబ్బులు మనీ కమ్స్ అండ్ గోస్. ఆ ఫ్లో వస్తూ ఉంటుంది, పోవచ్చింది ఫ్లో పోతూ ఉంటుంది. ఎవ్రీ డే అకౌంట్స్ ఉంటాయి. ఒకటేసారి ఇస్తామని చెప్పిన ఇది ఇంపాసిబుల్. నో గవర్నమెంట్ ఇన్ ఇండియా కెన్ గివ్. మేము 1 lakh రూపీసే మాఫీ చేస్తాం రుణము, ప్లస్ విడతల వారీగా చేస్తామని చెప్పిన.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేదు, మమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటండి 16th మాది ఉంది కదండి సింహగర్జన. అక్టోబర్ 16th వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ర్యాలీ ఇన్ వరంగల్. ఆ రోజు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. తినబోతు రుచి ఎందుకు నాయన? ఏంది బ్రదర్? నాకు అర్థం కాలేదు. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లినరీ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. మీకు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత చర్చ ఏముందండి? నేనేమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. आप 3 सवाल पूछ चुके हैं, अभी क्या पूछेंगे? तो क्या करें? क्यों नहीं करेंगे ये चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़ी है, मारे సన్యాసుల మఠం కాదు కదనమ్మా. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వీ విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్. రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం, కానీ వద్దనుకుంటామా మేము ఎవరన్నా? అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जीते, नहीं सुनिए, महाराष्ट्र में शरद पवार जीते, वो कांग्रेस से अलायंस में थे. मैं जैसा महाराष्ट्र में चले गया तो कहने लगा कि आप बीजेपी के बी टीम है, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट देम एज पागल. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం, మట్టి ఉంటుంది కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి. యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా. మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే, మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు. మాటల కింద మస్తుగా మాట్లాడచ్చు, మేము కాంగ్రెస్, మేము అది ఇది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏందండి? 200 రూపాయల పెన్షన్ ముఖానికి కొట్టి వాళ్ళు 4,000 ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5,000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఎజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి? ఇవ్వలేదు బ్రదర్, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బకొట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరిపోద్ది అనుకుంటా కదా. आई डोंट नहीं समझा. मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए.